నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. భవిష్యవాణికి సుస్వాగతం. అలాగే మనం టారట్ కార్డ్స్ ద్వారా ఈ భవిష్యవాణి ఈరోజు అంటే మరీ ముఖ్యంగా 26/7/2024 శుక్రవారం మనకి ఎలా ఉంది? ఏంటి? ఆ లక్ష్మీదేవిని స్మరించుకుంటూ మనం ఈరోజు ఎలాగుందో తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా ప్రేక్షకులందరికీ తెలియజేయడం ఏమిటంటే, మనకి డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేకపోయినా, మనం పుట్టే సమయం సరిగ్గా లేకపోయినా, మనం రాశి చక్రాలు గాని, నక్షత్రాలు గాని డైలీ వేస్‌గా మనకి ఎలాగుంటుంది? ఏంటి? అనేది చూసుకోవడం లేకపోతున్నాం. చాలామంది మన కామెంట్స్ రూపంలో. వాళ్ళందరి కోసం కూడా మనకి టారో కార్డ్స్ ద్వారా చాలా అద్భుతంగా మీ జీవితానికి దగ్గరగా 90% సక్సెస్ రేట్ తోటి ప్రతిరోజు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి, మనకి ఈరోజు ఈ 26వ తారీఖు శుక్రవారం ఈ టారో కార్డ్స్ ద్వారా చూడండి ఎలా ఉండబోతుంది? ఏంటనేది మనం తెలుసుకుందాము. అలాగే నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. అలాగే మనకి ఈ రోజు జరిగేటువంటి సంఘటనలు భవిష్యవాణి ద్వారా తెలియజేయడం ఏమిటంటే, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొంచెం నిదానంగానే మనం పూర్తి చేస్తాము. అంటే త్వరితగతిగా మనం చేయాలనుకున్నప్పటికీ కూడా కొంచెం నిదానంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మరీ ముఖ్యంగా మనకి ఈ శుక్ర ఈ శుక్రవారం ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం మనకి మెరుగుపడే అవకాశాలైతే మాత్రం ఉన్నాయండి. అలాగే అనుకున్న లక్ష్యాలు సాధించాలనేటువంటి తపన కూడా మీలో చాలా ఎక్కువగా కలుగుతుంది. లేదు మనం ఇన్ని రోజులు కూడా టైం చాలా వేస్ట్ చేస్తున్నాము. ఇంక టైంని వేస్ట్ చేయకూడదు. మనం అనుకున్న పని ఎలాగైనా సాధించాలి అనేటువంటి తపనతోటి మీరు ప్రయత్నాన్ని అయితే మాత్రం కొనసాగించే అవకాశాలైతే మాత్రం ఈ శుక్రవారం నుంచి మొదలుపెట్టే అవకాశాలున్నాయి. ఈ 26వ తారీఖు నుంచి కూడా. అలాగే విద్యార్థులైతే మాత్రం చాలా సంతోషకరమైనటువంటి వార్తలు వినే అవకాశాలున్నాయి. అలాగే చాలా హ్యాపీగా ఉంటారు పిల్లలందరూ కూడా ఈరోజు. అలాగే ఉద్యోగులు మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం అలసట, అలాగే కొంచెం వర్క్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం స్ట్రెయిన్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే కొంచెం హెల్త్ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. కొంచెం హెల్త్ కూడా సాయంత్రానికి చాలా నీరసంగా ఉండడం గానీ, చాలా స్ట్రెయిన్ అయిపోవడం, విపరీతమైనటువంటి తలనొప్పి గానీ, వెన్నుకు సంబంధించినటువంటి నొప్పులొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గాబట్టి, కొంచెం మీరు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా ఆరోగ్యాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కాబట్టి కొంచెం అది జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈరోజు ఉదయం నుండి మనం చూసుకుంటే మాత్రం కొంచెం అనారోగ్య సమస్యలు స్వల్పంగా చిన్నటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలైతే మాత్రం ఉన్నాయి. అలాగే కుటుంబంలో సాయంత్రం కొంచెం ఈవినింగ్ 4-7 ఈ మధ్యన మనకి కుటుంబంలో చిన్న గొడవలు గానీ, లేదంటే చికాకులు గానీ, ఆ చికాకుల మీద వచ్చినటువంటి విపరీతమైన కోపం, ఆ కోపాన్ని మనం ఎక్కువగా ఇతరుల మీద ప్రదర్శించడం, దాని ద్వారా మాట పెరిగి మనకి మనశ్శాంతి లేకపోవడం ఇటువంటి విషయాలు జరుగుతాయి కాబట్టి మీరు ఈరోజు ఎంత కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని ఆ శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని చెప్పి మనసులో అనుకున్నట్లయితే మాత్రం ఈరోజు ప్రతి పని కూడా మీకు సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుంది. అలాగే ఈ ప్రతి విషయంలో కూడా మీరు మంచి విషయాలు మీరు పరిగణలోకి తీసుకోగలుగుతారు. మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? అంటే మన మీద ఉన్నటువంటి నరఘోషల వల్ల మనకి హెల్త్ బాగోవటం లేదా ఏంటనేది మీరు చక్కగా ఆలోచించుకొని, అలాగే మీరు ఈరోజు లక్ష్మీదేవిని కంపల్సరీగా ఆరాధించుకోండి. మరి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నవాళ్ళు మాత్రం ఈ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నవాళ్ళు మాత్రం ఈరోజు లక్ష్మీదేవిని మీరు పూజించుకున్నట్లయితే మాత్రం చాలా అంటే మనం అనుకున్న పనులు అన్నీ కూడా జరిగి చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండగలుగుతామండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయండి. రేపు శనివారం తాలూకుది కూడా మనం ఉదయాన్నే 4 గంటలకి బ్రహ్మముహూర్తంలో వీడియో చేస్తాను. తప్పకుండా చూస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఇది మన అందరి ఛానల్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ భవిష్యవాణి ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకి మీకు ప్రతిరోజు కూడా వీడియో పోస్ట్ చేస్తుంటాను. మీరు తప్పకుండా చూడండి. ఉదయం 4 గంటలకి బ్రహ్మముహూర్తంలో. ఉంటానండి మరి. మీ దిలీప్.